హాయ్ ఫ్రెండ్స్, మా వినాయకుడికి దిష్టి తీసి నిమగ్నానికైతే స్టార్ట్ చేసామన్నమాట. సో మా కమిటీ మెంబర్స్ అందరు కూడా ఇగోండి ఇలా ముగ్గులో వినాయకుడికి దిష్టికి సంబంధించి కొబ్బరికాయలు అన్నీ వెలిగించి, గుమ్మడికాయని కూడా హారతి వెలిగించి వినాయకుడి దిష్టి తీసి ఆ గుమ్మడికాయని పగలగొట్టి కొబ్బరికాయలు కూడా పగలగొట్టేసి వినాయకుడి సంబరం అయితే స్టార్ట్ చేశారనమాట. చూసారా అందరూ ఎలా కొట్టారో. ఇక్కడైతే సంబరం జరుగుతుంది. ఇంకో పక్కన డీజే సాంగ్స్ అవి పెట్టారు. సో తర్వాత వినాయకుడి పసుపు నీళ్ళతోటి ముందు ఆయన వాహనం నడవడానికి పసుపు నీళ్ళతో తేరు కదిలించడం చేసామన్నమాట. కొబ్బరికాయ కొట్టి తర్వాత మళ్ళీ హారతి వెలిగించి వినాయకుడికి కూడా హారతి ఇచ్చామండి. ఐదుగురం పట్టుకొని వినాయకుడికి హారతి ఇచ్చాం. బండి ముందు నిలబడి ఐదుగురం చేతుల మీద పట్టుకొని హారతి అయితే ఇచ్చాము. సో బండికి అన్ని టైర్లకి కూడా పసుపు రాసి బొట్టు పెట్టామండి. ఏదన్నా కూడా మనకి శుభ కార్యక్రమం చేస్తున్నామంటే దేవుడికి పసుపు కుంకుమలతోనే మనం మొదలు పెడతాం కదా. సో అలా మేము ఆ వాహనానికి మొత్తం అన్ని టైర్లకి కూడా పసుపు రాసి బొట్టు పెట్టాము. సో మేము ఐదుగురం కలిసి హారతి అయితే ఇచ్చి మళ్ళీ వినాయకుడికి కూడా హారతి ఇవ్వడానికి అయితే వెళ్ళాము. సో ఇక్కడైతే మా పిల్లలందరూ కూడా ఫుల్ డీజే ఎంజాయ్ చేస్తున్నారండి. సో ఇవి ఉంచుదాము అంటే డీజేలో కొన్ని సాంగ్స్ అయితే లిరిక్స్ అవి వస్తున్నాయి. సో కాపీరైట్ అయితే పడుతుందని చెప్పి అన్నీ మ్యూట్ చేయాల్సి వచ్చింది. సో కాకపోతే చాలా అంటే చాలా బాగా అయితే నిమగ్నం కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. ఇదిగోండి మా పిల్లలు అయితే ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారు చూసారా. ఆ బ్లూ కలర్ గళ్ళ షర్ట్ ఉన్న అబ్బాయి ఏమో మా పెద్ద బాబు అండి. సో ఇంకో మా చిన్న బాబు కూడా ఉన్నాడు. సో ఇద్దరు కూడా ఫుల్ ఎంజాయ్ అన్నమాట. సో అందరూ అయితే రంగులు తీసుకొచ్చి రాసేసారు. మాకు పక్కన నిలబడ్డాము, మా అందరి మీద కూడా రంగులు వేసేసారు పిల్లలు తీసుకొచ్చి. నా మీద కూడా పోసేసారండి రంగంతా కూడా. మా పెద్ద అబ్బాయి చూడండి అసలు ఎంత వాడికి డ్యాన్స్ అంటే పిచ్చండి బాగా. సో పిల్లలిద్దరు కూడా వినాయకుడు సంబరం కోసం స్కూల్ నుంచి కూడా తొందరగా అడిగి వచ్చేసారు. యాక్చువల్గా అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పి వచ్చారనమాట. ఇంకా అదే టైంలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసరికి డాక్టర్ గారు లేరు. సో పిల్లలకి ఎంతన్నా దేవుడు సంబరాలు ఇలాంటివి అంటే చిన్నపిల్లలకి ఎంత ఇష్టం కదా. సో తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ కాసేపు వాళ్ళని వినాయకుడికి సంబరం కోసం కాసేపు వదిలేసాను అనమాట. ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. ఫుల్ ఎంజాయ్ అనమాట పిల్లలు కూడా. ఇంకా అలా స్టార్ట్ అయిన తర్వాత వినాయకుడిని కూడా ఇంకా ఊరేగింపుకు తీసుకొని వెళ్ళారు ఇంకా అలాగా. సో మా వినాయకుడు నిమగ్నం ఎలా ఉంది ఫ్రెండ్స్. డీజే అవి కూడా పెడదాం అనుకున్నాను, చాలా బాగుండేది మీ అందరికీ వినిపించడానికి. కాకపోతే కాపీరైట్ పడుతుందని చెప్పేసి నేను మ్యూట్ చేసి